ప్రకాశం జిల్లా పోలీసుల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. పనిచేసే సిబ్బందిని ప్రోత్సహిస్తూ తప్పు చేసిన వారిని మందలిస్తూ ప్రజలకు మరింత దగ్గరగా ఆయన పాలన సాగించారు. ఆయనే ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేసిన ఏఆర్ దామోదర్. తాజా బదిలీలో భాగంగా ఆయన ప్రకాశం జిల్లా నుంచి విజయనగరం జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన ఒంగోలు నుంచి వెళ్తున్న సమయంలో సిబ్బంది సైతం కంటతడి పెట్టారంటే ఆశ్చర్యం లేదు. సిబ్బందికి వెన్నంటి ఉండటమే కాదు, మీడియాను సైతం ఆస్తులుగా భావించి తమ పాలనను ప్రజలకు తెలియజేసేవారు. ఇటీవల కాలంలో పోలీసులను ప్రజల రక్షకులుగా వెలుగులోకి తెచ్చే మీడియాను తప్పుడు సలహాల వల్ల కొందరు ఎస్పీలు దూరం చేసుకుంటున్నారు. కానీ ప్రకాశం జిల్లా ఎస్పీగా దామోదర్ మాత్రం మీడియాకి వెన్నంటి ఉండి ప్రజలకు మరింత దగ్గరయ్యారనే చెప్పాలి. ప్రకాశం జిల్లాలో 14 నెలల పాటు ప్రజలకు ఉత్తమ పాలసింగ్ సేవలు అందించడంలో, సిబ్బంది సంక్షేమంకు కృషి చేయడంలో తనదైన ముద్ర వేసుకుని సాధారణ బదిలీలలో భాగంగా విజయనగరం జిల్లాకు ఎస్పీగా వెళుతున్న ఎస్పీ ఏఆర్ దామోదర్ కి పోలీసులు, అధికారులు, సిబ్బంది ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పెరేడ్ నిర్వహించారు. ఎస్పీని పూలమాలలు, గజమాల, శాలువలతో ఘనంగా సత్కరించారు. ముందుగా పెరేడ్ కమాండర్ నుండి గౌరవ వందనం స్వీకరించి పెరేడ్ పరిశీలన అనంతరం ప్లటూన్ల వారీగా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించి వారి నుండి ఆత్మీయ వీడ్కోలు తీసుకున్నారు. అనంతరం పోలీసు కవాతు వాహనంలో పెరేడ్ గ్రౌండ్ నుండి చాంబర్ వరకు ఎస్పీని ఓపెన్ టాప్ జీపుపై ఊరేగించి పూలవర్షం కురిపించారు. పోలీసుల వాహనాన్ని జిల్లా అధికారులు అందరూ తాళ్లతో లాగి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కె శ్రీనివాసరావు, ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమణకుమార్, ఏఆర్ డీఎస్పీ కె శ్రీనివాసరావు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ గత 14 నెలల కాలంలో చేపట్టిన ప్రతి కార్యక్రమానికి పోలీసు అధికారుల, సిబ్బంది అందించిన సహకారం అభినందనీయమని అన్నారు. బదిలీలో భాగంగా ప్రకాశం జిల్లా నుండి వెళ్తున్నప్పటికీ మీ అందరి సేవలను ఎన్నడూ మరవలేనని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా శాంతి భద్రతల విషయంలో ప్రాముఖ్యతను పొందిందని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సమర్థవంతంగా నిర్వహించామని, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన, మహిళలు, పిల్లలపై నేరాల అరికట్టడం, బందోబస్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాల్లో సిబ్బంది కృషి పోలీసు సేవాతత్వానికి అద్దం పట్టిందని ప్రశంసించారు.